ముఖ్యమంత్రి గారు జపాన్ పోయారు. జపాన్ పోయినప్పుడే ఈడీ ఛార్జ్ షీటు ఇవన్నీ పడ్డాయి. ఈ జపాన్కు పోయినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ పెట్టుబడులు తెస్తందుకు పోయిండా లేకపోతే పెట్టుబడులు వెచ్చొస్తందుకు పోయిండా అర్థం కావట్లేదు వాళ్ళకి. ఒక ఫోటో వచ్చింది మిత్రులారా, చూపిస్తా. ఒక ఫోటో వచ్చింది, ఇగో ఇది జపాన్లో ఫోటో. ఇది జపాన్లో దిగినటువంటి ఫోటో. ఈ ఫోటోలో ఇక్కడ కనపడుతున్నా ఈమె ఎవరో చూసిరా? ఎవరిమే? కనిమొలి, గుర్తుపట్టిరా? తమిళనాడు. కనిమొలి ఎందుకు కలిసింది? కనిమొలితోనే ఎందుకు పోయిండు రేవంత్ రెడ్డి? వీళ్ళిద్దరు కలిసి ఎందుకు జపాన్కు పోయారు? దేనికోసం పోయారు? వాళ్ళకు వీళ్ళకు ఉన్నటువంటి ఏమైనా వ్యాపార సంబంధాలు ఉన్నాయా? ఏమున్నది? ఏంది కథ? అక్కడికి పోయి ఏం చేస్తూ ఉన్నారు? ఇది ఇప్పుడు ఏఐసిసి సీరియస్గా ఆలోచిస్తూ ఉంది దీని మీద. వీళ్ళు పెట్టుబడులు పెడతందుకు పోయిర్రా లేకపోతే తెస్తందుకు పోయిర్రా? ఇవాళ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయంతో ఈ సుంకాలన్నీ పెంచిండు కదా, మొత్తం ఆ ఛార్జీలన్నీ వేసిండు కదా, ట్యాక్స్లు. అది ఒక్కో దేశానికి ఒక్కో రకంగా ఆయనకి ఇష్టం వచ్చినట్టు వేసిండు పిచ్చోళ్ళ లెక్క. సో దాంతో ఏ దేశం కూడా ఇంకొక దేశంలో పెట్టుబడులు పెడతందుకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ముందుకు వస్తలేదు. ప్రపంచవ్యాప్తంగా ఒక ఆర్థిక అసమానతలు తలెత్తినాయి. అది కనపడతా ఉంది క్లియర్గా. ఏ దేశం కూడా ఇగొచ్చి నేను 1000 కోట్ల 100 కోట్ల లక్షల కోట్ల పెట్టుబడులు పెడతా అని చెప్పేసి ఇప్పుడు ఉన్న పలంగా ముందుకొచ్చే పరిస్థితులు కనపడతలేవు. మరి ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు ఎందుకు పోయినటాడికి? పోతూ కనిమూలను ఎందుకు పట్టుకపోయినట్టు? అక్కడ వీళ్ళు ఏం మీటింగులు పెట్టుకున్నారు, ఏం చేస్తున్నారు, తెచ్చేటువంటి పెట్టుబడులు ఎంత, వీళ్ళు పోయి పెట్టేది ఎంత? దీని మీద బాగా ఫోకస్ చేసింది ఏఐసిసి. ఈ ఫోటో కూడా అటు నుంచే వచ్చింది. ఎటు నుంచే వచ్చింది? అటు నుంచే వచ్చింది. నీకు ఏవైతే నువ్వు చెప్తున్నావో ఆ ఏఐసిసి నుంచే వచ్చింది. మీరు అనుకుంటున్నారు ఏదో చేస్తే ఏమవుతుంది అని చెప్పేసి. నువ్వు వీడు ఎంత దొక్కుతావంటే ఆడ అంత పెద్దగా కనెక్షన్ పెరుగుతూ ఉంటుంది ఏఐసిసితో కానీ లేకపోతే ఇంకొకరితో కానీ. మీరు ఎన్ని ప్రయత్నాలనే చేసుకోండి, ఇంకా మీరు తొక్కే ప్రయత్నాలు ఎన్ని చేసినా కానీ ఏం చేయాలనో అది చేస్తూనే ఉంటాం. వచ్చింది కదా ఒక ఆమె, ఎవరు వచ్చిర్రు? రేవంత్ రెడ్డికి తోక కట్ చేయడానికి. ఆమె వచ్చిన కాడ నుంచి ఏమేమి జరుగుతుందో చూస్తూనే ఉన్నారు కదా, అన్నీ పోతూనే ఉన్నాయి. సిడబ్ల్యూసికి, సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి రిపోర్ట్లు అన్నీ పోతూనే ఉన్నాయి. ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఆమె ఎవరు వచ్చినామే ఫక్త్ రాహుల్ గాంధీ టీం మెంబర్. రాహుల్ గాంధీ కోసం ప్రాణం వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి ఒక కోర్ సభ్యురాలు. సో అలాంటి కట్టర్ సైనికుని దింపి తెలంగాణలో దింపి ఆమె ఏం చేయాలో అది చేస్తూనే ఉన్నది. ఏ రకంగా తోక కదిలించాలి, ఏ రకంగా అది చేయాలో చేస్తూనే ఉన్నది, అదే జరుగుతూనే ఉన్నది. ఇప్పుడు దీని వెనకాల కూడా ఆల్రెడీ రిపోర్ట్ పోయింది ఐసీసీకి. ఇవాళ కాకపోయినా రేపైనా చర్చ వస్తుంది. అసలు వీళ్ళు పెట్టుబడి పెడతందుకు పోయిర్రా లేకపోతే అక్కడ నుంచి తెస్తందుకు పోయిర్రా? ఎందుకంటే సంవత్సరంన్నర కాలంలో గట్టిగానే ఉన్నాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాడిపై హైడ్రా అద్భుతంగా పనిచేస్తూనే ఉండే, ఏడుకోయినా కానీ సంచులు మూటలు మారుతూనే ఉండే, చేతులు మారతలేవా? మీరు ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ కాడికన్నా పోండి, ఆడ మూటలు కట్టి పెడతారు. ఇది కే అన్నకు, ఇది టీ అన్నకు, ఇది ఆర్ అన్నకు అని చెప్పేసి మూటలు కట్టి పెడతారు. ఇట్లా ఈ మూట ఈయనకి, ఈ కౌంటర్ ఈయనకి, ఈ కౌంటర్ ఈయనకి అని పంచి పెడతానే ఉంటారు. సో కాబట్టి సంపాదించదంటే ఎక్కడ పెట్టాలి? జపాన్లో పెట్టాలి, లేకపోతే వేరే దేశాలలో పెట్టాలి. మరి దానికోసం పోయిర్రా? దేనికోసం పోయిర్రో చెప్పాలి కదా, క్లారిటీ ఇవ్వాలి కదా. మరి ఈ ఫోటో వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? ఇది చాలా కాన్ఫిడెన్షియల్గా వచ్చినటువంటి అంశం మిత్రులారా. ఇది జరిగినటువంటి వ్యవహారం.